హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు మొదటి శ్రావణ మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మొదటి శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారిని అమ్మవారు అనుగ్రహిస్తుందని నమ్ముతారు. భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు జీవిస్తాడని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున మీరు వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పంపుతుంది. వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది. మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇది వేస్తే మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీదేవి. పసుపు లేనిదే ఏ పూజ పూర్తి అవ్వదు. పసుపుతోనే గౌరీ పూజ చేస్తారు. పసుపుతోనే గౌరమ్మను తయారు చేస్తారు. పూజలలో వంటలలో ఉపయోగిస్తారు. ఇంట్లో ఉండే పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి. కొంతమంది పసుపును ఎక్కువగా పొదుపు చేసుకుంటూ ఉంటారు. నెలలకు సరిపడా లేదా సంవత్సరానికి సరిపడా పసుపును తయారు చేసుకుంటూ ఉంటారు. అందులో నుంచి కొంచెం పసుపును వంటల్లోకి, కొంచెం పసుపును పూజకు ఉపయోగిస్తారు. మిగతా పసుపును ఒక డబ్బాలో పెట్టి ఒక మూలన పెడతారు. అలా పెట్టిన పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి. స్త్రీలు మైలు ఉన్నప్పుడు ఆ పసుపును ముట్టుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఆ పసుపును పూజలకు ఉపయోగిస్తాం కాబట్టి ఒకవేళ మీరు మైలులో ఉన్నప్పుడు వంటకు వాడే పసుపు అయిపోతే పిల్లల చేత కానీ మీ భర్త చేత కానీ ఆ పసుపును తీయించండి. మీరు మాత్రం ఆ పసుపును అసలు ముట్టుకోకూడదు. ఇక వంటకాల్లో రుచి పెరగడానికి, పసుపు తన శక్తిని కోల్పోకుండా ఉండడానికి నెలకు ఒకసారి అయినా సరే పసుపును ఎండలో పెట్టండి. మీరు వంటల్లో వాడే పసుపు కానివ్వండి, పక్కకు పొదుపుగా పెట్టుకున్న పసుపు కానివ్వండి, నెలకొకసారి మాత్రం ఎండలో పెట్టండి. ఇలా పసుపును ఎండలో పెట్టడం వల్ల పసుపుకు దాన్ని సహజ గుణం కోల్పోకుండా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే నిండుగా పసుపు ఉంటుందో ఏ ఇంట్లో అయితే పసుపు పురుగు పట్టకుండా బాగుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి రేపు మొదటి శ్రావణ మంగళవారం మీరు పసుపు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులను వేయండి. వస్తువులు వేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. శ్రావణ మాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంటుంది. ఈ వారంలోనే గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ, పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని, అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీది. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి గౌరీదేవిని పూజించాలి. శ్రావణంలోనే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే ఈ మంగళగౌరీ వ్రతం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు, వ్రతం చేస్తున్నప్పుడు వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త గాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి.
వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయనములు ఇవ్వవలెను. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు, పచ్చని పూలు, గులాబీలు, చామంతి, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము, కుటుంబ జీవితము బాగుంటుంది. తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఎంతో విశిష్టత కలిగిన ఈ శ్రావణ మంగళవారం ఉదయం చక్కగా పూజలు చేసుకొని ఈ పరిహారం మొదలుపెట్టండి. ఈ పరిహారానికి కావలసినవి: ఒక వైట్ పేపర్, 2 యాలకులు, 2 ఎండుమిరపకాయలు, 2 రూపీస్ కాయిన్ ఒకటి, ఒక వేపాకు. ఇవన్నీ తీసుకొని మీ వంటగదిలోని పసుపు డబ్బాలు తీయండి. అందులోని పసుపునంతా కూడా ఒక గిన్నెలోకి వేయండి. ఇప్పుడు ఆ పసుపును కాసేపు ఎండలో పెట్టండి. ఆ తర్వాత పసుపు డబ్బాలో వైట్ పేపర్ను వేయండి. ఇప్పుడు మీ చేతిలోనికి 2 యాలక్కాయలను తీసుకొని మీకు ఉన్న డబ్బు సమస్యల గురించి చెప్పుకోండి. ఆ 2 యాలక్కాయలను పసుపు డబ్బాలో వేయండి. వైట్ పేపర్ పెట్టాం కదా, ఆ వైట్ పేపర్ పైన ఈ 2 యాలకులను వేయండి. తర్వాత 2 ఎండుమిరపకాయలను తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలని ఆ మిరపకాయలకు కూడా వాటిని కూడా వైట్ పేపర్లో వేయండి. ఆ తర్వాత 2 రూపీ కాయిన్ తీసుకొని మీకు ఉన్న అప్పులు తీరిపోవాలని, సంపద పెరగాలని చెప్పుకొని 2 రూపీ కాయిన్ కూడా వైట్ పేపర్పై వేయండి. ఇక చివరగా వేపాకును చేతిలో పట్టుకొని మీకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొని అవి తొలగిపోయేలాగా చూడమని చెప్పుకొని ఆ వేప ఆకును కూడా వైట్ పేపర్లో వేయాలి. మీరు వేప ఆకు, యాలక్కాయలను, ఎండుమిరపకాయలను ఈ పరిహారానికి ఉపయోగించేటప్పుడు అవి బాగున్నాయో లేవో చూసుకోవాలి. మంచివి మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. ఇవన్నీ పసుపు డబ్బాలో వేశాక ఎండలో పెట్టిన పసుపు ఉంది కదా, ఆ పసుపును డబ్బాలో వేసేయండి. తర్వాత మూత పెట్టేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది, డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఈ వస్తువులకు చాలా శక్తి ఉంటుంది. ఇవి పసుపు డబ్బాలో వేసి ఉంచి ఆ పసుపును వంటల్లో ఉపయోగించడం వల్ల వంట రుచి పెరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటే చేసే పనిపై, చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటేనే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంటిలో డబ్బు మిగులుతుంది. రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేసి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. కోట్ల కట్టలను లక్ష్మీదేవి మీ ఇంటికి పంపుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేసి కోట్ల రూపాయలను మీ సొంతం చేసుకోండి. ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.